ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పద్మశాలీలు మరీ ముఖ్యంగా నేత కార్మికులంటే ఎందుకింత కక్ష? ఏం పాపం చేసిన నేత కార్మికులు? ఇది కొద్దిగా అర్థమైతలేదు మిట్లారా. ఎందుకంటే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ మారిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము మొట్టమొదటి వేటు సిరిసిల్ల నేత పరిశ్రమ పైన వేసింది. అది మనందరికీ తెలిసిన విషయమే. వారి మధ్య ఉన్న రాజకీయ కక్షలు నేత కార్మికులకు శాపంగా మారినాయి. నేత పరిశ్రమ మీద కంప్లీట్ కుప్పకూలిపోయింది వ్యవస్థ. కూలిపోయినప్పుడు నేత కార్మికులారా, మీ బతికేదో మీరు బతకండి, మీ గురించి మేము పట్టించుకోము అంటే వాళ్ళకు సాధన అయితే ఆ వృత్తి చేస్తున్నారు, లేదంటే వేరే వృత్తుల వైపు వెళ్ళిపోదురు, వాళ్ళ బతుకులేదో బతుకుదురు. కానీ మొత్తం నేత పరిశ్రమను కుప్పకూలు చేసి 10 నెలల కాలంగా ఇక రేపు ప్రారంభిస్తామని ప్రతిరోజు వాయిదాల వారిగా చెబుతూ పొన్నం ప్రభాకర్ గారు ఉగాది తెల్లారి నుంచి వెళ్ళి సిరిసిల్ల నేత పరిశ్రమను యథావిధిగా ప్రారంభిస్తున్నాం, 365 రోజులు పని కల్పిస్తున్నామని చెప్పడం. అప్పుడు జౌళి శాఖ వాళ్ళు, పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ చెప్తూనే ఉన్నారు. ఈ క్రమంలో దాదాపు ఒక 15 నుంచి 20 మంది నేత కార్మికులు ఇక చాలా అవుతుందేమో పని చేసుకుందాం అని పాపం 15 నుంచి 20 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, తక్షణంగా స్పందించి ఆ నేత కార్మికులు ఆదుకునే విధంగా నేత పరిశ్రమను చక్కదిద్దే విధంగా చర్యలు చేపట్టాలి. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎలాంటి చర్యలు కనిపించలేదు. సరికదా మోసం కనిపిస్తుంది. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? బతుకమ్మ చీరలలో కుంభకోణం జరిగింది, అవి నాసిరకం అని రకరకాలు చెప్పిండ్రు. గత ప్రభుత్వం నాసిరకం అనుకుంటే మీరు నాణ్యత చీరలు ఇవ్వనుంటారు. నేత కార్మికుల దగ్గర నైపుణ్యం లేదా? తప్పు మీ దగ్గర ఉంది కదా, నేత కార్మికుల దగ్గర లేదు కదా. అది గడుస్తూ పోతుంది. వ్యవస్థ కంప్లీటు. అది జౌళి శాఖ వాళ్ళు రావడము, పొన్నం ప్రభాకర్ గారు రావడము, ఆది శ్రీనివాస్ గారు రావడము, పాపం 10 నెలల కాలంగా ఇక అంటే సిరిసిల్ల అంటేనే నేత కార్మికుల క్షేత్రం. అక్కడ జీవనాధారమే నేత పరిశ్రమ. ప్రతిరోజు వాయిదాలు పెడుతూ పాపం చాలామంది నేత కార్మికులు ఇక చాలా అవుతుంది అని కొద్దిమంది అన్నా మేము అప్పులు తెచ్చుకున్నామన్నా, ఫైనాన్సులు కట్టలేకపోతున్నాం, ఫైనాన్సులు మా ఇంటి ముందుకు వస్తున్నారు, ఈఎంఐ కట్టలేకపోతున్నాం అని కొందరు, మరికొంతమంది మా పిల్లలు చదువుకుంటున్నారన్నా అని కొందరు ఇట్లా రకరకాల వారి వాదాలు చెప్తున్నారు. మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ వీడియో విని ఉంటారు మిట్లారా, వినకపోతే మళ్ళొకసారి చిన్నగిందాం. ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతోని ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. ఏమన్నాడైనా, బతుకమ్మ చీరలు బంద్ చేస్తే కొద్దిమంది జీవితాలు ఆగమవుతాయి కాబట్టి వారి జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వము ఒక మహిళకు ఒక చీర ఇచ్చింది. కానీ మేము ఒక మహిళకు 2 చీరలు చొప్పున 1,30,00,000 చీరలు, అవి కూడా నాణ్యత గలవి నేపిస్తాం. మేము అప్పుడు సంబరపడ్డాం. ఇప్పుడు మా నేత కార్మికులకు పని దొరుకుతుంది కదా అనుకున్నాం. ఆయన కొండలక్ష్మబాబు జయంతి అయిపోయేదాకా అట్లే నాచే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఏమంటుండు రేవంత్ రెడ్డి? ఇప్పుడు చీరలు ఇవ్వము, ప్రతి మహిళకు 500 రూపాయలు చొప్పున ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మిత్రులారా,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు 2 చీరలు చొప్పున 1,30,00,000 చీరలు ఇస్తారని ప్రకటించినప్పుడే మేము వెంటనే చెప్పినాం, ఏమయ్యా ముఖ్యమంత్రి, 10 నెలల కాలంగా నేత పరిశ్రమ బంద్ ఉన్నది, నేత కార్మికుడు పనిచేయకుండా చీరలు వేయకుండా నువ్వు ఎట్లిస్తావయ్యా, ఎందుకు ఇంత అబద్ధం ఆడుతుందని చెప్పినాం. సవాల్ విసిరాం, నిజంగా ముఖ్యమంత్రి అయితే నువ్వు ఇచ్చే తీరాలనుకో అన్నాం. ఇప్పుడు ఏమంటున్నావు ముఖ్యమంత్రి, ఇక చీరలు కాదు ప్రతి మహిళకు 500 ఇస్తా, అది కూడా రేషన్ కార్డు ఉన్న వారికి అంటుండ్రు. అవి ఇస్తారా లేదా తర్వాత విషయం అది. సరే, మీ ప్రభుత్వం మీరు ఇష్టానుసారంగా పరిపాలించండి. మరి నేత కార్మికుల పరిస్థితి ఏంటిది, వాళ్ళ జీవనాధారం ఏంటిది? సిసిలలో సజావుగా నడుస్తున్న నేత పరిశ్రమను కుప్పగూల్చింది మీరు. మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకుంటూ పోతే మన నేత కార్మికుల బతుకులు ఎట్లా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఆ వ్యవస్థ బంద్ చేసినప్పుడు మరో వ్యవస్థను చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఇప్పటికీ 15 నుంచి 20 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక సిరిసిల్ల వారికి చెప్తున్న, తెలంగాణ వరకు ఇంకా లెక్క పెద్దగా ఉంటుంది. ఏమన్నంటే చేనేతకు చేయుత అవన్నీ ఆ లెక్కలు మాకు చెప్పద్దు. ఆ లెక్కలు మేము చెప్పడం మొదలు పెడితే మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. చెప్పండి మిత్రులారా, నేత కార్మికులు ఏం పాపం చేసిండ్రు? ఏ పద్మశాలిగా పుట్టడమే వాళ్ళు చేసిన నేరమా? చెప్పండి పద్మశాలి నాయకులారా. రేవంత్ రెడ్డి అయిన పార్టీకైన నిర్ణయం, ఇప్పుడు ప్రతి మహిళకు 2 చీరలు చొప్పున ఇస్తామని నేత కార్మికుల్లో ఆశలు రేపింది ఎవడు? బంద్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ నిరాశపరిచేది ఎవడు? ఉగాది నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పిన వాడేవాడు? 360 రోజులు పని కల్పిస్తామని చెప్పిన వాడేవాడు? అంటే మీ పాటికి మీరు రాజకీయం చేసుకుంటూ నేత కార్మికులకు ఆశ ఇప్పించుకుంటూ పోతే వీళ్ళ బతుకులు ఎట్లా? వీళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటిది? నేత కార్మికులు మనుషులు కాదా? చెప్పండి మిత్రులారా, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు సూటిగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, నేత కార్మికులు ఏం పాపం చేసిండ్రు? నేత పరిశ్రమ మీద ఎందుకు కక్ష కట్టిండ్రు? ఏ పద్మశాలీలమైన మేము నిశ్శబ్దంగా ఉంటున్నామనే కదా, అంతే కదా. శబ్దం చేయమంటావా? తట్టుకుంటారా మీరు? కుర్చీలు కదిలిపోతాయి. నేను ఇప్పటికీ నా గొంతు రేజ్ చేస్తలేను. నా గొంతును పెంచితే తెలుసు, గతంలో అల్లర్లు జరిగినాయి, దిష్టి బొమ్మలు తగలబడ్డాయి, రాస్తారోకులు అయినాయి, ధర్నాలు అయినాయి. నా గొంతు పెంచితే చాలు. కానీ కొత్తగా వచ్చింది కదా, ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని వెయిట్ చేస్తుంటే ఆ సమయం పోతూ పోతూ నేత కార్మికుల శవాలు లేపుతుంది. అరే, కాయ కష్టం చేసుకునేవారండి నేత కార్మికులు. సిరిసిలో నేత పరిశ్రమ నడుస్తుందండి. అక్కడ బతుకమ్మ చీరలు, ఇప్పుడు బతుకమ్మ చీరలు గతంలో నాణ్యత లేవంటే మీరు నాణ్యత తీసుకురావండి. పోనీ ఆ బతుకమ్మ చీరల పథకం మీకు నచ్చలేదబ్బా, ఆ పేరు నచ్చలేదా, ఆ కీట తెచ్చి నచ్చలేదా? నచ్చలేదు. అప్పర్ పార్క్ ఉంది కదా, అక్కడ కొన్ని పవర్ రూమ్స్ సాంచలేసి పని కల్పించిన ఉంటాయి. టెక్స్టైల్ పార్క్ ఉంది కదా, దాన్ని ఆధునీకరించి నేత కార్మికులు పని కల్పించిన ఉంటాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయమేనా?